ఇల్లందు గ్రాడ్యుయేట్ల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మాజీ చీఫ్ విప్ రేగా కాంతారావు గారు, ఐపీఎస్ అధికారి, ఎంతో స్ఫూర్తిదాయకులు, అక్షర జ్ఞానంతోనే అజ్ఞానాన్ని తొలగించవచ్చు, విద్యతో మాత్రమే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని అనేక మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కాబోయేటువంటి ఎంపీ వారు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు సత్యవతి రాథోడ్ గారు, మన కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి బిందు గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పరిషత్ సభ్యులకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైన్యానికి, అదేవిధంగా మన ఇల్లందును నలుమూలల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, మన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలు కూడా త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు. ఇక్కడున్నటువంటి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. నాటి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం కానీ, దాని తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కానీ ఈ 3 జిల్లాలు కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి. కాకతీయుల కేంద్రం మన ఓరుగల్లు జిల్లా, కాకతీయుల ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతాలు మన ఖమ్మం జిల్లా, అదేవిధంగా మన నల్గొండ జిల్లాలు. మరి ఇటువంటి ఈ జిల్లాలు ఈ నెల 27వ తేదీన జరగబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. మిత్రులారా, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిన తర్వాత, సరే ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇద్దాం, 20 పనులు కేసీఆర్ గారు చేసిన, ఒక్క పని చేయకపోయినా వీళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆశపడి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏరి కోరి ఎంచుకొని మరి మనం తెచ్చుకున్నాం. ప్రజాస్వామ్యంలో మార్పు సహజం, దాన్ని ఎవరమైనా స్వాగతించాల్సిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ఈ మార్పును స్వాగతించిందో, మేము ప్రజల పక్షంగా ఉంటాం, ప్రతిపక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల సంగతి ఏందో మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు ప్రకటన లేదు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు దాని ఊసు లేదు. 2 లక్షల పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, దాని గురించి చర్చ లేదు. మెగా డిఎస్సి 50,000 పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ ఇస్తామన్నారు, దాని గురించి అసలు మాట లేదు, ముచ్చట లేదు. ఎటువంటి పరీక్ష రుసుము లేకుండా, 1 రూపాయి కూడా కలెక్ట్ చేయకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు, కానీ దానికి విరుద్ధంగా ఈరోజు టెట్లో 200 రూపాయల ఫీజు ఉంటే ఈరోజు 1000 రూపాయలు కలెక్ట్ చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తామన్నారు, పిఆర్సీ ఇస్తామన్నారు, కానీ దాని గురించి మాట్లాడడం లేదు. మరి వీటి గురించి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? దీని గురించి ప్రశ్నించేటోడు ఎవడు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా? కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా?
రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా? నిగ్గదీసి అడగగలుగుతాడా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈయన ప్రశ్నించి ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా? ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. నిజంగా ప్రశ్నించాలంటే, నిజంగా పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాతో మాత్రమే సాధ్యమైతే తప్ప వాళ్ళతో సాధ్యం కాదు. మిత్రులారా, ప్రజలు ఏరి కోరి ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. ఆ ప్రభుత్వం ఏం కూలిపోదు. 5 ఏళ్లు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి, మీరు ఆశీస్సులు తెలియజేసి నన్ను మండలి పంపిస్తే ప్రజాపక్షమై, విద్యార్థుల పక్షమై, విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై, ఒక ప్రతిపక్షమై, ఒక ప్రజాపక్షమై, ఒక తెలంగాణ పక్షమై పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావన్నా ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని ఆయన గొంతు చించుకుంటున్నాడు. ఇన్ని హామీల మీద, ఇన్ని సమస్యల మీద ఈ 5 నెలల్లో ఒక్క ప్రశ్న అయినా వేసిండా? ఒక్క ప్రశ్న అయినా వేసిండా? కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ప్రజల పక్షమై, ప్రజా సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, విద్యావంతుల సమస్యల మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద నిత్యం ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నాం. ఇది వాస్తవమా కాదో ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటది. ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం విద్యావంతులు మాత్రమే, మేధావులు మాత్రమే, మీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే. వీళ్ళు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని, ఒక మంచి ఆలోచనతోని ఓట్లు వేసి ఒక తీర్పునిస్తా ఉంటారు. ఆ తీర్పు ప్రతిసారి కూడా సమాజానికి, మన తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలుస్తా ఉన్నది. గత పరంపర చూడండి ఒక్కసారి. ఒక చుక్కా రామయ్య గారు కానీ, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, లేదా ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ, లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కావచ్చు. కానీ వీళ్ళంతా కూడా విజనరీస్, వీళ్ళంతా కూడా థింకర్స్, వీళ్ళంతా కూడా ఇంటలెక్చువల్స్. సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా సమాజానికి ఒక ఉదాహరణగా మిగిలిపోయినటువంటి వాళ్ళు. గ్రాడ్యుయేట్స్ ప్రతి ఎన్నికల్లో కూడా, ప్రతిసారి కూడా, ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళని ఎన్నుకోవడం లేదు. ఎందుకంటే మండలి అంటే ఒక పెద్దల సభ. ఆ పెద్దల సభకు మేధావులను పంపుతాం తప్ప మోసగాళ్ళని పంపమని పదే గ్రాడ్యుయేట్స్ తీర్పిస్తా ఉన్నారు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడటోడు కావాలి తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించటోడు మాకు వద్దు అని అనేక సందర్భాల్లో తీర్పునిచ్చిండు. తప్పకుండా ఈసారి కూడా అదే తీర్పు వస్తుంది. ఆ మంచి తీర్పును మీరు ఇస్తారని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మిత్రులారా, నేను ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వాడిని, ఒక వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడిని. మీలాగా ఎంతో కష్టపడి చదువుకొని నేను బిట్స్ పిలానిలో అడ్మిషన్ పొంది అక్కడ గోల్డ్ మెడల్ సాధించి ఒక విద్యార్థి నాయకుడిగా 2 పర్యాయాల పాటు ఎన్నికై దాని తర్వాత అమెరికా వెళ్ళి అమెరికాలో ఫేస్బుక్ లో, సిటీ బ్యాంక్ లో పనిచేసి
7 ఏళ్ల తర్వాత నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావాలి, మా ప్రాంత ప్రజలకు సేవ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా అమెరికా నుంచి వరంగల్కి వచ్చి నేను రాజకీయాల్లో చేరాను. భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల పాటు నేను పనిచేసిన. నాడు భారతీయ జనతా పార్టీలో అయినా నేడు బీఆర్ఎస్ లో అయినా కూడా ఎప్పుడు కూడా నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నా. ప్రజా సమస్యల మీద గలమెత్తి గొంతెత్తి పోరాటం చేస్తా ఉన్నా. ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నా. అదంతా కూడా మీకు తెలుసు. ఈ 11 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక తప్పటడుగు వేయకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో మమేకమైతూ ప్రజాపక్షమై ప్రతిపక్షమై తెలంగాణ పక్షమై కొట్లాడిన తప్ప వేరే ఏం పని చేయలేదు. అనేక సమస్య మీద కొట్లాడిన కాబట్టి అది ఉద్యోగస్తుల సమస్య కావచ్చు, కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యుత్ రంగ ఎంప్లాయీస్ కావచ్చు, మున్సిపల్ ఎంప్లాయీస్ కావచ్చు, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ కావచ్చు, నిరుద్యోగ యువత సమస్య కావచ్చు, విద్యార్థుల సమస్య కావచ్చు, యూనివర్సిటీల సమస్య కావచ్చు, వీటన్నిటి మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ప్రజల పక్షంగా ఉండడనేటువంటి ఉద్దేశంతో మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 70 ఏళ్ళ మన తెలంగాణ కళను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి మీ మధ్యలోకి పంపడం జరిగింది. మిత్రులారా, చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటాం, విద్యావంతులు రాజకీయాలకు రావాలంటాం, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటాం. నేను విద్యావంతుణ్ణి, నేను ఒక యువకుణ్ణి, నేను మంచి చేసేటువంటి ప్రయత్నం చేసిన వాటి దయచేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రశ్నించడం గురించి చాలా మాట్లాడుతూ ఉన్నాను. నేను తప్పకుండా ప్రశ్నించిన, కానీ ప్రశ్న దగ్గర ఆగలే. సమస్యకు కొంత పరిష్కారం కూడా చూపేటువంటి ఒక ప్రయత్నం చేశాను. నేను నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య దేశమంతా ఉన్నది. ఒక తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్లో ఉంది. ఎక్కడ కూడా అదేం తక్కువేం లేదు. దాని మీద ప్రశ్నించాం. మీరందరూ ప్రశ్నించండి, నేను కూడా ప్రశ్నించిన. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా ఉద్యోగాలు కావాలని మనం కొట్లాడిన దాంట్లో తప్పేం లేదు. కానీ దానితో నేను ఆగలే. నిరుద్యోగ యువతకు నా వంతుగా కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో వరంగల్లో మెగా జాబ్ ఫేర్ నిర్వహించి 692 మందికి ఒకే రోజు కార్పొరేట్స్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ ఇప్పించాను నేను. కేవలం అదే కాదు, నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల నుండి కూలీనాలు చేసినటువంటి డబ్బులు పంపలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, అది సరిపోక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకు ఎంతో కొంత సహకారం చేయాలని ఆన్లైన్ లెక్చర్స్ తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందించి నిరుద్యోగ యువతకు అందిస్తే ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి 100,000 మంది నిరుద్యోగ యువకులు దాన్ని వాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను నిన్న మొన్న పేపర్లో చూస్తా ఉన్నా. చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు లైబ్రరీలో చుట్టూ తిరగాల్సింది తప్పలేదు దాంట్లో. కానీ ఓట్లు వచ్చినప్పుడే వాళ్ళ గుర్తుకొస్తున్నాయి. మీరు వరంగల్లో కనుక్కోండి. గత 3-4 ఏళ్లుగా అనేక సందర్భాల్లో వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళినా, నేను వరంగల్ రీజనల్ లైబ్రరీకి వెళ్ళినా, అక్కడ నిరుద్యోగులతో మాట్లాడినా, చర్చించిన, అక్కడ వాళ్ళకు వసతులు లేకపోతే, చైర్లు లేకపోతే కొనిపించిన, నేను అక్కడ టాయిలెట్స్ సమస్య ఉంటే పరిష్కారం చేసిన, అక్కడ ఫ్యాన్ లేకపోతే కొనిచ్చిన, అక్కడ వసతులను డెవలప్ చేయించేటువంటి ఒక ప్రయత్నం చేసిన. నేను ప్రభుత్వంలో లేను, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తగా నా వంతు సహకారం అందించిన అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా నేను ప్రశ్నించే గలాన్ని పరిష్కారం చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తిని. కాబట్టి వీటన్నిటినీ కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. మిత్రులారా, ఒకే ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక రైతు బిడ్డను అయినందుకు ఎంతో గర్వపడుతున్నా. ఎందుకంటే రైతు ఆత్మగౌరవంతో జీవిస్తాడు. రైతు కాడుపు అయినా మార్చుకుంటాడు, కానీ చావడానికైనా సిద్ధపడతాడు, కానీ ఆత్మగౌరవం విషయంలో రాజీ పడడు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏం మాట్లాడిండు? రైతుల గురించి ఏం మాట్లాడిండు?
వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు ఒక భరోసా కల్పించడానికి కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొస్తే ఆ పథకాన్ని మీరు ఎందుకు కొనసాగిస్తలేరు, మా రైతు బంధు ఎందుకు ఇస్తలేరని రైతులు ప్రశ్నిస్తే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏమన్నాడు స్క్రీన్ మీద? రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాన్నాడు రైతులను, చెప్పుతో కొడతానన్న రైతన్న సోదరులను, రైతు మిత్రులను, రైతు సోదరుని మనల్ని చెప్పుతో కొడతాన్నారు. రైతులు ఊరుకుంటారా? రైతులు ఊరుకుంటారా? ఒక్క ఇటుకతో కొడితే 100 రోజులతో కొట్టేటువంటి రైతాంగం మన తెలంగాణ ఉన్నది, తిరగబడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా రైతులంతా ఏకమైతారు, రైతు బిడ్డలు ఏకమైతారు, తిరగబడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం అందరం కూడా యువకులం ఉన్నాం, చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నాం. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగం చేయొచ్చు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేయొచ్చు, కొంతమంది మనం జాబ్ యాస్పిరెంట్ గా ఉండొచ్చు. కానీ మనందరం కూడా చాలా వరకు 70-80% మనం రైతు బిడ్డలం. మన తండ్రియో, మన తాతనో, మన ముత్తాతనో వ్యవసాయం చేసినటువంటి వాళ్ళే. మరి అటువంటి మన రైతు కుటుంబాలను, రైతు బిడ్డలను అవమానపరిస్తే తప్పకుండా దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పాల్సిందే. ఆయన చెప్పుతో కొడితే మన ఓటుతో దెబ్బ కొడదామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా పిలిపిస్తా ఉన్నాం. మిత్రులారా, మొన్న నేను ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన లేచి నన్ను అడిగింది, నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు కదా, నువ్వేమిస్తావు అని అడిగింది. ఎన్నికల ముందు నువ్వేమిస్తావు అని అడిగింది. నేను నిజాయితీగా పనిచేసిన, నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా అక్రమంగా సంపాదించలే, కాబట్టి నాకు ఇవ్వడానికి ఏమీ లేదు. కానీ ఎమ్మెల్సీగా గెలిస్తే ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నాకు వచ్చేటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని ఈ విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసము విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆ డబ్బును కూడా మొత్తం దీనికి అందిస్తా. పేద విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వాళ్ళ బుక్కులు కొనుక్కోవడానికి, వాళ్ళకి కోచింగ్ పోవడానికి ఉపయోగిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. రేపు ఒకవేళ నేను ఎమ్మెల్సీ గెలిస్తే, తప్పకుండా గెలుస్తా, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ గెలిచిన తర్వాత ఈ ఇల్లందులో హరిప్రియ అక్కకు కూడా నేను తోడుంటా. ఇక్కడటువంటి లైబ్రరీలను కూడా నేను డెవలప్ చేస్తా. ఇక్కడటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడానికి నా వంతు సహకారం చేస్తా. ఎమ్మెల్సీ ఫండ్ను ఎంతో కొంత ఇల్లందు కూడా ఖర్చు పెడతా, మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈ సభలో చాలా మంది పెద్దలు ఉన్నారు. మన అభిమాన నాయకుడు కేటీఆర్ గారు రాబోతున్నారు. సత్యవతి అక్క చాలా కష్టాల నుంచి ఎదిగినటువంటి ఒక అక్క, మనకు ఒక తల్లి లాంటిది. వారు కూడా మీకు సందేశం ఇస్తారు. అదేవిధంగా మన ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళినా వారికంటూ ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకులు వారు. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, ఒక గొప్ప సివిల్ సర్వెంట్ మరి మన ప్రచారానికి రావడం, మన బీఆర్ఎస్ ప్రచారానికి రావడం, ఎమ్మెల్సీ ప్రచారానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన రేగా కాంతారావు అన్న కూడా ఈ ఎమ్మెల్సీ ప్రక్రియ ప్రారంభమైన పంచులు కూడా నన్ను వేలు బట్టి నడిపించాడు. చాలా చోట్లకు తీసుకెళ్లాడు, చాలా ఇన్స్టిట్యూషన్స్ తీసుకెళ్ళాడు, ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఈ నాయకత్వంలో ఇల్లందులో భారీ మెజార్టీ రాబోతున్నది. తప్పకుండా ఎమ్మెల్సీ గెలుస్తాం మీ ఆశీర్వాదంతో అని చెప్పి తెలియజేస్తూ మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు 75 సంవత్సరాలై స్వాతంత్రం సిద్ధించినప్పటికీ కూడా వెనకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళ జీవన విధానాల్లో ఇంకా మార్పు రాలేదు అని చెప్పేసి సమాజ మార్పు కోరి సివిల్ సర్వెంట్గా కంటే రాజకీయాల ద్వారా ఇంకా గొప్పగా సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ ఆశయాల్ని సాధించడం కోసం మరి సివిల్ సర్వెంట్గా ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడిగా ప్రతి గూడెం, ప్రతి పల్లె మరి పర్యటించి మరి గురుకులాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసినటువంటి గౌరవనీయులు మరి మాజీ ఐపీఎస్ అధికారి గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి మన గ్రాడ్యుయేట్ మరి ఎన్నికలను ఉద్దేశించి కూడా వారు ఈ కార్యక్రమానికి దిశానిర్దేశాన్ని ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. ఇంత వేడి ఉన్నది, ఇంత ఇల్లందులో 5 చేతులే లేస్తున్నాయి.
జై తెలంగాణ. రెండు చేతులు ఎత్తి చెప్పండి, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు దాదాపుగా 200 సంవత్సరాల నుండి మరి ఈరోజు చక్కటి విద్యార్థుడు, విద్యార్థి దశ నుంచే నాయకత్వాలు ఉన్న వ్యక్తి, ఈ దేశంలోనే ఐఐటీల తర్వాత ఐఐటి అంత గొప్ప ప్రశస్తి ఉన్న బిట్స్ పిలాని నుండి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి ఈరోజు మన ముందు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మన ముందు ఎమ్మెల్సీ అభ్యర్థిగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా వారికి మరి వారిని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి సభాధ్యక్షులు, సోదరులు, యువ నాయకులు, మరి పెద్దలు, మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు, అదేవిధంగా మా మాజీ బాస్, మాజీ గిరిజన శాఖ మంత్రి, మరి నేను గిరిజన సంక్షేమ గురుకులాల్లో దాదాపు 7 సంవత్సరాలు పనిచేశాను. మరి మేడం సత్యవతి గారి దగ్గర నేను దాదాపు 4 సంవత్సరాలు పనిచేసే అదృష్టం కలిగింది. ఈ రోజు గిరిజన సంక్షేమ గురుకులాల నుండి వందలాది మంది విద్యార్థులు ఖండాంతరాలు వ్యాపించిన మరి వేలాది మంది విద్యార్థులు డాక్టర్లైనా, ఐఐటీలైనా ఎవరైనా కూడా వారి మార్గదర్శనం జరిగింది. వారికి నా హృదయ ధన్యవాదాలు ఈ వేదికగా తెలుపుతూ, మరి అదే విధంగా మరొక యువ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా ఇది ఒక పార్టీ సమావేశం అని నేను అనుకోవడం లేదు. పార్టీ జెండాలు కట్టినా కూడా, మేమందరు పార్టీల కండువాలు వేసుకున్నప్పటికీ కూడా ఇది ఒక పార్టీల సమావేశం అని నేను అనుకోవడం లేదు. ఇది తెలంగాణలో రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుండి, కరెంటు లేని ప్రాంతాల నుండి, ఏమీ వసతి లేని ప్రాంతాల నుండి, అతి కష్టం మీద చదువుకుని గ్రాడ్యుయేట్ అయిన పట్టభద్రుడు, గ్రాడ్యుయేట్ అయిన యువకులు, నిరుద్యోగులు అందరితో కలిపి చేస్తున్న ఒక మేధో మదనంగా మాత్రమే నేను భావిస్తున్నాను. ఎలక్షన్ల సమావేశాలు ఒకలాగా ఉంటాయి, మేధో మదనం ఇంకొకలాగా ఉంటుంది. అందుకొరకు దయచేసి మీరందరూ కూడా కొంత జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, నేను ఈరోజు ఉదయం ఖమ్మంలో మరి మీ అందరి ఆశీర్వాదంతో ఒక 6.5 కిలోమీటర్లు రన్నింగ్ చేసి అక్కడి నుండి మరి నేనుండే అకామిడేషన్కి వచ్చిన వెంటనే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ ఉన్నది. సార్, ముంజం లావణ్య బీన్ సెంట్ టు US అండర్ ఓవర్సీస్ విద్యానిధి ప్రోగ్రామ్. ఓవర్సీస్ విద్యానిధి ప్రోగ్రామ్ కింద తెలంగాణ ప్రభుత్వం నన్ను అమెరికాలో అయోవా స్టేట్ యూనివర్సిటీకి పంపించింది. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే, కానీ ఒక సంవత్సరం నుంచి నాకు స్కాలర్షిప్ రావడం లేదు. నేను పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్నాను, నేను క్యాటరింగ్ లో పనిచేస్తున్నాను. నేను ఒక అమ్మాయిని, నాకు ఈ ప్రాంతంలో ఎవరూ తెలియదు. నేను ఏ ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగినా, ఏ సెక్రటరీని అడిగినా, ఏ మినిస్టర్ని అడిగినా కూడా మాకు తెలియదు, మీరు మీ స్థానిక మంత్రి గారిని అడగండి అని అడుగుతున్నారు. నాకు ఎవ్వరూ తెలియదు సార్, మీరు ఎవరికైనా చెప్పి నాకు స్కాలర్షిప్ ఇచ్చినట్టుగా చూడండి అని అమ్మాయి ఏడుస్తూ ఒక మెసేజ్ పెట్టింది. మిత్రులారా, అదే విధంగా ఎంతో మంది బిడ్డలు, దాదాపుగా 40 నుంచి 50 మంది బిడ్డలు లండన్ లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళందరూ నాతో ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసేసి, ఆ జూమ్ కాల్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు, కానీ మాకు 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాన్న తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మాకు మొండి చేయి చెప్పింది. మేమందరం కూడా రోడ్ల మీద ఉన్నాము. కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మాకు ఉంది అని చెప్పేసి ఆ బిడ్డలు అంటున్నారు. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినంటే, ఈ బిడ్డలందరి ప్రతినిధిగా
తీన్మార్ మల్లన్న పోతే బాగుంటుందా, మరి రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా? ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, ఎవరు కావాలి మీకు? రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా, తీన్మార్ మల్లన్న పోతే బాగుంటుందా? రాకేష్ రెడ్డి పోతే బాగుంటుంది. ఎందుకంటే మిత్రులారా, ఇలాంటి విద్యార్థుల బాధలు తెలిసినవాడు, ఇలాంటి విద్యార్థుల్లాగా రాత్రింబవలు శ్రమించినవాడు, రైతు కుటుంబంలో పుట్టిన రాత్రింబవలు శ్రమించి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి అదే విధంగా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ గా మారి అక్కడి నుండి కఠోరమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసి దేశంలో ఉండే 2 క్యాంపస్లు, ఒకటి బిట్స్ పిలాని రాజస్థాన్ లో ఉంటుంది, రెండవది బిట్స్ పిలాని హైదరాబాద్ లో ఉంటుంది. బిట్స్ పిలాని రాజస్థాన్ క్యాంపస్ లో పోయి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకొని అక్కడి నుండి అమెరికా పోయి అక్కడ ఫేస్బుక్, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో పనిచేసి మాతృభూమి మీద ప్రేమతోని 2013లో వాపస్ వచ్చిన వ్యక్తి నేను చెప్పిన విద్యార్థులాగా అలాంటి విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు. మీరు బిట్స్ పిలాని మరి ముఖ్యంగా ఫ్యాకల్టీ ఉందా లేదా అని చూస్తాం. అదే విధంగా ఆ కాలేజీ నుంచి చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఏమైనా మారినాయని చూస్తాం. మరి ఇలా రాకేష్ రెడ్డి చదివిన కాలేజ్ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి ఆయన రేపొద్దున మన ప్రతినిధిగా ఎమ్మెల్సీగా మనం ఆయన చట్టసభల్లో కూర్చోబెట్టినప్పుడు ఆయన ఏ కాలేజ్ నుంచి వచ్చాడో ఆ కాలేజ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా చదువుకున్నారన్న విషయం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి. బిట్స్ పిలాని ఎలాంటి గొప్ప వ్యక్తులు వచ్చిండ్రయ్యా అని అర్థం చేసుకుంటే మీరు రాకేష్ రెడ్డి ఎంత మంచివాడో మీకు తెలుస్తుంది. బిట్స్ పిలాని నుండి మన ఈ ప్రపంచానికి అందరికీ ఈమెయిల్ అంటే ఏంటో తెలవనప్పుడే, నా మాటలు జాగ్రత్తగా వినండి, ప్రపంచానికి ఈమెయిల్ అంటే ఏంటో తెలవనప్పుడే బిట్స్ పిలాని స్టూడెంట్ సమీర్ భాటియా hotmail.com అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసింది. ఆ hotmail.com అనే కంపెనీ ఆ మధ్యలో సెన్సేషన్, ఇప్పుడు ఏ విధంగా అయితే టిక్టాక్, వాట్సాప్ ఏ విధంగా సెన్సేషనో hotmail.com ఆ రోజుల్లో అంత సెన్సేషన్. $400 మిలియన్ అమ్మేసింది సమీర్ భాటియా మైక్రోసాఫ్ట్ కంపెనీ hotmail.com. ఇక రెండవది బాబా కళ్యాణ్ భారత్ ఫోర్జ్ అని $3 బిలియన్ విలువైన కంపెనీని నిర్మించిండు బిట్స్ పిలాని స్టూడెంట్ బాబా కళ్యాణ్. మూల్ చందాని, అదే విధంగా మనకు ఆంటిక్, అదే విధంగా శాండిస్, ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఏర్పాటు చేశారు. నేను రెడ్ బస్ డాట్ పేరు ఎప్పుడన్నా విన్నారా? ఇంకా మీరు ఇప్పుడు ఒక బస్సు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు? మొబైల్ ఫోన్ తీసుకుంటున్నారు, యాప్ లోకి వెళ్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా, హైదరాబాద్ నుంచి ఇల్లందు రావాలన్నా బస్సులోకి పోతున్నారు, యాప్ తీసుకొని చేస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చిండ్రు తెలుసా మీకు? రెడ్ బస్ డాట్ ఇన్ అనే ఒక కంపెనీ పెట్టిన బిట్స్ పిలాని స్టూడెంట్ మన నిజామాబాద్ ముద్దు బిడ్డ ఫణీంద్ర సామా తీసుకొచ్చాడు. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు, కొన్ని మెతుకులు కాదు. రేపు రాకేష్ రెడ్డి మీ ప్రతినిధిగా, మనందరి బిడ్డల ప్రతినిధిగా, మన పట్టభద్రుల ప్రతినిధిగా రేపు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంటే ఆయన మాట్లాడబోయే భాష, ఆయన మన కోసం చేయబోయే పనులు, ఆయన ఏ కాలేజీ నుంచి వచ్చాడో ఆ కాలేజీలో ఉండే వ్యక్తులు ఏమేం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకుంటే చాలా మంది రేపు ఇదే ఇల్లందు పట్టణానికి వచ్చి రేపు అదే భారత్ ఫోర్జ్ యజమాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి బిడ్డలందరికీ కూడా ఎన్నో గొప్ప ఉద్యోగాలు ఇచ్చే సత్తా రాకేష్ రెడ్డికి ఉంటుందా, తీన్మార్ మల్లన్నకి ఉంటుందా? ఎవరికి ఉంటుంది? రాకేష్ రెడ్డికి ఉంటుంది న్యాచురల్ గా. మరి ఆయన మాట్లాడిన భాష చూడండి, ఆయన ఎక్కడన్నా ఇంతవరకు మాట్లాడిన ఆ 10 నిమిషాల్లో ఒక్కటన్నా బూతు పదం కనిపించిందా మీకు? కనిపించిందా? లేదు. మరి ఇంకా రైట్ సైడ్ వద్దాం. ఇంకొక అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు మనందరికీ సుపరిచితం. ఆయన క్యూ న్యూస్ పేరుతో మరి తెలంగాణలో ఉదయం లేచినప్పుడే ఒక న్యూస్ షో పెట్టి గంట సేపు
రకరకాల న్యూస్ పేపర్లను చదివి అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆయన భాషలో ఇలాంటి మంచి మంచి పదాలు వస్తాయా? చెప్పు తీసుకొని కొట్టండి అని అంటున్నారు ఒక న్యూస్ రీడర్. అనొచ్చా న్యూస్ రీడర్ చెప్పు తీసుకొని కొట్టొచ్చి కొడుకా నేను చంపుతాం, బిడ్డ నేను చంపుతాం అనే భాష మాట్లాడే వ్యక్తి రేపు మన పట్టభద్రులకు ప్రతినిధిగా కాగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మనకు నిజంగా ప్రతినిధిగా కాదనడానికి ఆయన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. మన అమ్మాయికి ఒక మంచి భర్త కావాలనుకుంటే, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, దెన్ దే విల్ గో టు దే బ్యాక్గ్రౌండ్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయా, వీళ్ళు ఎవరితో ఇంతకుముందు ఎవరితో అఫైర్ ఉన్నదా, లేకపోతే అఫైర్ కొట్టిండా తిట్టిండా, ఇవన్నీ చూస్తామా లేదా? బరాబర్ చూస్తాం. కానీ ఈ రోజు మరి తీన్మార్ మల్లన్న గారి హిస్టరీ, ఆయన ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే ఒకసారి అనలైజ్ చేస్తే, నేను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురాలేదు, మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే అనలైజ్ చేసిన మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయండి. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఆ కేసుల వివరాలు మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలి. మొదటి కేసు పోలీసులను కొట్టిన కేసు 353 IPC కింద రిజిస్టర్ అయింది. రెండవది మహిళా నాయకురాలు ఎవరైతే ఉంటారో కల్వకుంట్ల కవిత గారితో సహా మహిళా నాయకురాలు ఉంటే వాళ్ళ బొమ్మలన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి, ఆ మార్పు చేసిన బొమ్మలతో పోస్టర్లు తయారు చేసి, ఆ పోస్టర్లను ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో, మరి మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ చేసిన పరిస్థితి ఆ కేసు. మూడవ కేసు, ఈయన బహిరంగంగా ఈరోజు మీ సెల్ ఫోన్ నేను తీసుకొని, ఈ అమ్మాయి సెల్ ఫోన్ ని తీసుకొని మీకు ఏమైనా కావాలంటే ఈ అమ్మాయిని దయచేసి ఈ అమ్మాయి ఫోన్ ఇక్కడ ఉంది అని చెప్పి నేను వాట్సాప్ లో కానీ, నా ట్విట్టర్ హ్యాండిల్ లో కానీ, నా ఫేస్బుక్ లో పెడితే అది మంచి పని చెడ్డ పని? చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచి పని చెడ్డ పని? అది చెడ్డ పని. ఎవరైనా చేస్తారా? రేపు మన సిస్టర్కు ఇది జరిగితే మనం ఊరుకుంటామా? మన బిడ్డకు జరిగితే ఊరుకుంటామా? నా బిడ్డకు జరిగితే నేను ఊరుకోను. ఈవెన్ నా ఫోన్ నెంబర్ నా పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెడితే అది తప్ప కాదా? సో అలాంటిది మరి మల్లన్న గారు తన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది వ్యక్తుల మొబైల్ ఫోన్లు పెట్టి మీరు కావాలంటే నాకు కాల్ చేయండి, లేకపోతే మీరే కాల్ చేయండి అని సభికులందరికీ చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? దాని మీద ఒక కేసు అయింది. ఈయన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేసిందని ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడతారు, ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు, దాని మీద ఒక కేసు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అనరాని బూతు మాటలు అన్నాడని, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని దాని మీద ఇంకొక కేసు. అట్లా 56 కేసులున్న వ్యక్తి రేపు ఈ వేదికలో కూర్చున్న పట్టభద్రులకు నిజంగా ప్రతినిధి కాగలడా? అవుతాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే రేపు అక్కడ పోయిన తర్వాత కూడా ఆయన అదే భాష మాట్లాడతారు. నేను ఖమ్మంలో పొద్దున రన్నింగ్ చేస్తుంటే నాతో పాటు ఒక 25 మంది యువకులు వచ్చారు. సార్ మేము జీవో 46 బాధితులు. జీవో 46 ఏ ఉద్దేశంతో పెట్టిండ్రో, మంచి ఉద్దేశమో చెడ్డ ఉద్దేశమో పక్కకు పెడితే జీవో 46 ఇప్పటికి కూడా పరిష్కరించే అవకాశం ఉన్నది. ఇప్పటికి కూడా దాంట్లో 3000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి పోలీసు ఉద్యోగాల్లో. జీవో 46 వల్ల అన్యాయం జరిగిన వాళ్ళందరినీ కూడా అందులో అటెండ్ చేసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మొదట్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే జీవో 46 మీద ఒక కమిటీ వేసేసి, మరి ఇంతవరకు ఆ కమిటీ ఏమైందని అడిగే దమ్ము రాకేష్ రెడ్డికి ఉన్నదా, తీన్మార్ మల్లన్నకు ఉన్నదా? మీరు చెప్పండి. ఎవరికి ఉన్నది? రాకేష్ రెడ్డికే ఉన్నది. ఎందుకంటే నిజమైన ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డి, రేవంత్ రెడ్డిని అనుక్షణం ప్రశంసించే గొంతుగా తీన్మార్ మల్లన్న. అదే విధంగా డిఎస్సి, అదే విధంగా గురుకులాల్లో బ్యాకప్ కోర్సులు, అదే విధంగా కోచింగ్ సెంటర్లు, అదే విధంగా కోచింగ్ మెటీరియల్, అదే విధంగా లైబ్రరీలో రకరకాల సౌకర్యాలు, ఇవన్నీ కూడా వాటి గురించి అడిగే సత్తా దమ్మున్న నాయకుడు రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి చూడడానికి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఆయన గొప్ప రచయిత. ఇండియన్ ఎకానమీని విద్యార్థులందరికీ పరిచయం చేయడం కోసం చాలా గొప్ప బుక్. ఇంగ్లీష్
తెలంగాణ ఐకాన్ మీద బుక్ రాశారు. తీర్మాన్ మల్లన్న గారు ఈ బుక్ రాయగలడా? ఇలాంటి బుక్కులు రాయగలడా? ఈ బుక్ వల్ల ఎవరికి లాభం? పట్టభద్రులకు లాభం, నిరుద్యోగులకు లాభం, రేపు ఉద్యోగస్తులయ్యే బిడ్డలకు లాభం. మరి మల్లన్న గారు ఇలాంటివి రాయగలరా? రాస్తే దాంట్లో భాష ఏ విధంగా ఉంటుంది ఆలోచించండి. మల్లన్న గారు అంటే నాకు వ్యతిరేకత రాలేదు. నేను ఫ్యాక్ట్స్ మీద నిజాల ముందు పెట్టి మాట్లాడుతున్నాను. మరి మన బిడ్డలకు కావాల్సింది ఇలాంటి మేధావా, లేకపోతే ప్రశ్నించే గొంతుకని చెప్పుకుంటున్న మల్లన్న గారా? మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకే మిత్రులారా, పట్టభద్రులారా, పట్టపగలే మోసపోయి మీరు 2023లో నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఆ రోజుల్లో ప్రచారం చేసినప్పుడు చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బస్సులు వేసుకొని వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి. మరి వాళ్ళందరూ కూడా మోసపోయిందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎనివే కేటీఆర్ గారు వస్తున్నారు, మరి వారు మాట్లాడే మాటలు కూడా మీరందరూ వినాలి. దయచేసి అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. ఎగిరే గులాబీ చెందవో వారసుడా నీకు సాటి లేదు. కేటీఆర్ గారి నాయకత్వం, అభివృద్ధికి ప్రజా సమస్యలు ఆపదలే తీర్చినవు, ఆశలు నెరవేర్చినవు, నిరుపేదల నిర్భాగ్యుల తల రాతలే మార్చినవు. ఈ రాష్ట్ర యువతకు ఐకాన్ అటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో దిశానిర్దేశాన్ని ఇచ్చి రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చేటువంటి మన యువ నాయకులు, కార్యనిర్వహణ అధ్యక్షులు గౌరవ కేటీ రామారావు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. తమ్ముడు తప్పకూడదు కదా. దండ లాస్ట్ ఉండండి, ఒక్క నిమిషం ఇక కానివ్వండి అన్న, కానివ్వండి అన్న, తెచ్చిరు కానివ్వండి. మీరు పక్కా జరగండి. రాకేష్ అన్న మీరు తప్పండి కొద్దిగా. నీ మనసేమో వెన్నొద్దండాలే రామన్నా, రైట్, ఓకే బ్రదర్, రైట్ రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. టైం లేదు, థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి సత్యావతి రాథోడ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతి కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చేసిండ్రు. ఇల్లందు విద్యావంతులు, మేధావులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ పెద్దలు ఇందాకే అనేక విషయాలు మన ముందు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రిటైర్డ్ ఐపీఎస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాబోయే ఎంపీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవనీయులు సోదరిమణి 5 ఏళ్లు ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు
మా అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన హరిప్రియ నాయక్ గారు మన అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు. మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం, సహకారం కోసం కేసీఆర్ గారు దీవించి పంపిస్తే మన ముందుకు వచ్చిన సోదరులు రాకేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు అన్న వద్దిరాజు రవిచంద్ర గారికి, బిందు గారికి, రాజేందర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన మరి పట్టభద్రులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. సోదరులారా, 5 నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మాయమాటలు చెప్తే మన రైతాంగం, మన ప్రజలు నమ్మారో మీరు చూశారు. ఏమైంది ఈరోజు? మీరందరూ గమనించాల్సింది ఒకటే, నేను ఎక్కువ సమయం తీసుకోను. మనం అందరం ఎవరి మాటల కోసం, ఎవరి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నామో మరి తెలుసు. నేను ఒక గిరిజన శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని సోదరిమణి హరిప్రియ గారి ద్వారా మరి అన్ని తండాలకు, అన్ని గుడాలకు ఆ రోజు రహదారులు ఇవ్వటం కానీ, లేకపోతే మన గిరిజన బిడ్డలకు వాళ్ళు అన్ని మంచి మార్గంలో రావాలి అంటే ఆ రోజున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో గిరిజనులకు తెలంగాణ రాకముందు 270 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ వచ్చిన 10 ఏళ్లలో 1000 పాఠశాలలు మనం పెంచుకున్నాం. గిరిజనుల రిజర్వేషన్ పెంచుకున్నాం. గిరిజనులకు అత్యధికంగా పోడు భూములు ఇచ్చుకున్నాం. అలాగే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఇదే కాంగ్రెస్ ఆ రోజు 200 ఇచ్చిన పెన్షన్ 2000 చేసుకున్నాం. పేదింటి ఆడబిడ్డకు 1,116 కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం. ఈ రోజు చెప్పుకుంటా పోతే మన పక్కనే ఉన్న మానకోటలో మెడికల్ కాలేజ్, ఇటు పక్కన కొత్తగూడెం మెడికల్ కాలేజ్, అటు ఖమ్మంలో మెడికల్ కాలేజ్. ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి చూసామా? 10 ఏళ్ల ముందు ఈ బొగ్గుట ఎట్లుండే, ఈరోజు కేసీఆర్ పాలన, కేటీఆర్ గారి సహకారంతో ఏ విధంగా అయిందో మీ కళ్ళ ముందుంది, ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి జరిగే ఎన్నికల్లో ఒక బ్లాక్ మెయిలర్, ఒక మేధావికి మధ్య జరుగుతున్న పోటీ, ఒక చీటర్ కు ఒక విద్యావంతుడి మధ్య జరుగుతున్న పోటీ, ఒక రైతు బిడ్డకు లేకపోతే ఒక ఛానల్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి దోచుకొని బతకడమే పనిగా పెట్టుకున్న ఒక వ్యక్తికి పోటీ. కాబట్టి ఎవరు ఉండాలి, ఎవరు ఉండి మన గురించి ప్రశ్నిస్తారు, ఎవరు మన ప్రయోజనాలు కాపాడతారో మరి మీకు చెప్పాల్సినంత పెద్ద మరి కాదు. ఎందుకంటే మీరే మేధావులు, విద్యావంతులు. ఈరోజు చిన్న ఉద్యోగం నుంచి నేను సర్పంచ్గా మొదలుపెట్టి పనిచేశాను. కానీ ఒకప్పుడు ఉన్న ఆశా వర్కర్ జీతం 2000, కేసీఆర్ పాలన 9,500. ఒకప్పుడు అంగన్వాడీ జీతం 4000, ఈరోజు 14,000. ఒకప్పుడు హోంగార్డ్ జీతం 8,000, ఈరోజు 30,000. ఈరోజు ఒక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా 30% ఫిట్మెంట్ ను పిఆర్సీ ఇచ్చి పేదవాళ్ళను కూడా, చిన్న ఉద్యోగులను కూడా ఆదుకున్న ఘనత కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరందరూ గుర్తించుకోవాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎన్నికల్లో గుర్తుండదు 3వ నంబర్ దగ్గర రాకేష్ రెడ్డి గారి నంబర్ వస్తుంది. 1వ నంబర్ కింద మీరు రాకేష్ రెడ్డి గారి పక్కన 1వ నంబర్ వేయాలని పని చేసి ఈరోజు మిమ్మల్ని అడిగే హక్కు మాకుంది. తప్పకుండా ఈ 10 ఏళ్లలో ఇళ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. ఈ రోజు గొప్పగా చెప్పుకునే నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండయి చేయలేనని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సంగతి మీకు తెలుసు. మరి అందుకనే హరిప్రియ గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పాలన, మరి వారి ప్రభుత్వమే ఇల్లందుకు శ్రీరామ రక్ష అన్నట్టు పని చేసిన విషయాన్ని రైతులు, మేధావులు గుర్తుపెట్టుకొని రాకేష్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని మీ ఆడబిడ్డలుగా 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు సోదరిమణి మాజీ శాసనసభ్యులు హరిప్రియ నాయక్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతాను. ధన్యవాదాలు. పెద్దలు
గౌరవనీయులు పూజనీయులు అన్న శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్న గారికి, అలాగే మొన్నటి వరకు ఐఏఎస్గా ఉంటూ మన ముందరికి మన బీఆర్ఎస్ పార్టీ ద్వారానే పట్టభద్రులకు కావచ్చు అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందనేసి మన బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు మాజీ విప్ పినపాక మాజీ శాసనసభ్యులు అన్న మన రేగా కాంతారావు అన్న గారికి, మన ఎలక్షన్ల దగ్గర నుంచి నేటి వరకు అన్ని తానే అయ్యి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఎంపీ గారు అన్న శ్రీ వజ్రరాజు రవిచంద్రన్ అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు మరి దిండిగల రాజేందర్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఎవరి విజయాన్నైతే ఆకాంక్షించి ఇక్కడ అందరం ఒక దగ్గరికి వచ్చామో మా అన్న ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న గారికి, అలాగే పెద్దలు లక్కినేని సురేందర్ గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ బిందు గారికి, గౌరవ మన కౌన్సిలర్లకు, మండల అధ్యక్షులకు, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులకు, టీబీజీకేఎస్ రంగనాథ్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున, ముఖ్యంగా ఈరోజు పట్టభద్రుల అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మీకు అందరికీ పేరు పేరున మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఇల్లెందు నియోజకవర్గ పట్టభద్రులందరినీ ఒక్క దగ్గర కలుసుకోవడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. ఇల్లెందు ఎంతలా మారిందనేది ఈ 5 సంవత్సరాల జర్నీలో అన్ని విధాలుగా ఇల్లెందుని అభివృద్ధి చేసుకోవడంలో ఎప్పటికప్పుడు తోడు నీడైనటువంటి అన్న రామారావు అన్న గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా పరభివందనాలు చేస్తా ఉన్నాను. నిజంగా ఒకటే మనం చూస్తా ఉన్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎంతలా మన కళ్ళ ముందరే అబద్ధాలు చెప్పుకుంటూ ముందరికి వెళ్తా ఉన్నారనేది ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఎగ్జామ్స్ పెట్టి అన్ని విధాలుగా కూడా పూర్తి చేసినటువంటి ఉద్యోగాలు 30,000 ఉద్యోగాల్ని ఖాళీ ఇప్పుడు పంచి నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చేశాను అనేసి మన కళ్ళ ముందరనే అబద్ధాలు ఆడుతా ఉన్నారు. కానీ పట్టభద్రులు అంటే విద్యావంతులే, తెలివైన వారు, అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఇంతలా పబ్లిక్ అబద్ధాలు ఆడుతున్నటువంటి వ్యక్తి మరి ఆయన మాటలు నమ్మి ఓటేసినటువంటి జనాలు ఏ విధంగా మోసపోయారో రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలియజేసి మరి గతంలో 4 సార్లు మీరే అన్ని దగ్గరుండి మరి ఆనాడు గెలిపించారు బీఆర్ఎస్ పార్టీని. మరలా మీ అందరి ఆశీర్వాదాలతోటి గెలిపించాలనేసి సవినయంగా రాకేష్ రెడ్డి గారి 3వ నెంబర్ దగ్గర మొదటి ప్రాధాన్యత 1 వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరి ఇదే ఇల్లెందు టౌన్ మొన్నటి వరకు చీకట్లో ఉండే మున్సిపాలిటీ ఎన్నికల్లో, కానీ అన్నగారి సహకారంతో బస్ డిపో సాధించుకున్నాం. ఈ రోజు ఏ ఊరికి వెళ్ళినా ఏ గల్లీలో వెళ్ళినా కూడా చూసినా కూడా రోడ్లను సాధించుకున్నాము. అంతేకాకుండా మరి పోడు పట్టాలని అత్యధికంగా ఇచ్చుకున్నాము. మరి ఇన్ని చేసినా కూడాను కేవలం 6 గ్యారెంటీలు అన్న పేరుతోటి ఒక్కసారి చూద్దాము అనేసి ప్రజలు ఈ రోజు మరి ఓటేసి గెలిపించిన తర్వాత ఎన్నిసార్లు మాట తప్పి మోసం చేసి మొన్న డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. విద్యావంతులుగా మనమే ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని తట్టి లేపకపోతే తెలంగాణ రాష్ట్రం ఈ 10 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంత ముందరికి వెళ్ళినామో మనమందరం గమనించినాం. మరలా వెనక్కి పోనీయకూడదు మన తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ రోజు ఖమ్మంలో ఐటీ చూస్తామనేసి ఏ రోజు నేను కూడా ఎంటెక్ చేశాను, కానీ ఏ రోజు కూడాను కలలో కూడా ఖమ్మంలో ఐటీని చూస్తాననేసి అనుకోలేదు. కానీ ఈరోజు ఐటీ అంటే మన ప్రపంచానికే పరిచయం చేసి హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఐటీని ముఖ్య నగరాలకు కూడా తీసుకొచ్చి మన ఖమ్మం వరకు చేర్చినటువంటి వ్యక్తి మన కేటీఆర్ అన్న గారు. మరి అటువంటి వ్యక్తి మళ్ళీ మనం ఐటీ మినిస్టర్ గా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటటువంటి రథసారిగా చూడాలి అనేసి ముఖ్యంగా మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదాలతోటి భవిష్యత్తులో మరింత ముందుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి
ఇవ్వాలి అనేసి కోరుకుంటూ ఇప్పుడు చేస్తున్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, ఇప్పుడు మన కల్లారా ప్రతి చోట జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, ముఖ్యమంత్రి గారి సహకారంతో, రామన్న గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో శాంక్షన్ చేయించుకున్నటువంటి పనుల్నే మేము తెచ్చినామనేసి మళ్ళీ పనుల దగ్గర కూడా అబద్ధాలు చెప్పుకుంటూనే మన కళ్ళెదుట తిరుగుతున్నారే తప్ప ఈ రోజు వరకు ఒక్క వర్క్ను కూడా శాంక్షన్ చేసి మన ఇల్లెందు నియోజకవర్గానికి ఇది చేశాము అని చెప్పుకునేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఇక్కడ లేదు. కానీ ఈ రోజు ఇల్లెందు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాము, వెలుగులోకి తీసుకొచ్చాము, ఎన్నో చిరకాలంగా ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా నెరవేర్చుకున్నాము అనేసి ఎక్కడికి వెళ్ళినా కూడా సగౌరవంగా తలెత్తుకొని తిరిగి చెప్పే దమ్ము ధైర్యం మాకుంది అనేసి ఈ సభావేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, మరి విద్యావంతులైన మీరందరూ కూడా మరొక్కసారి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతుల్ని చేసి మన రాకేష్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజారిటీ తోటి మీరందరూ గెలిపించాల్సిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ, మరి ఇంత దూరము, ఎందుకంటే ఏ మీటింగ్ అయినా కూడా జనరల్ గా మా మీటింగ్ కి ఆర్డర్ రావడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ అందరూ కూడా నాయకులందరూ చాలా కష్టపడ్డారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి టార్గెట్ వేసుకొని ఓటర్లని తీసుకురావడం జరిగింది. వారు ఇంత దూరం వచ్చి ఇంతసేపు ఎదురు చూసి మరి రామన్న వచ్చేంత వరకు మిమ్మల్ని చూడాలి, మీరు మాట్లాడింది వినాలి అనేసి స్కూల్ కరెస్పాండెంట్లు కూడా వచ్చారన్న. వారందరికీ కూడా సవినయంగా మరొక్కసారి నా తరఫున, ఇల్లెందు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కీలక భూమిక పోషించి విద్యని ఇంకా ముందుకు తీసుకుపోయి విద్యతోనే మార్పు రావాలనేటువంటి ఆలోచనతోని పేద విద్యార్థులను సైతం ఉన్నత చదువు చదివించాలి, వారికి ఆర్థిక భరోసాలు ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతోని మరి అంబేద్కర్ ఓవర్సీస్, అదేవిధంగా మరి జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ లాంటి పథకాలను తీసుకొచ్చి ఉన్నత విద్యలకు దోహదపడినటువంటి మన గౌరవ యూత్ ఐకాన్ అయినటువంటి కేటీ రామారావు గారు, గౌరవ కేటీ రామారావు గారు విద్యా ఉపాధి అవకాశాన్ని మెరుగుపరచడం కోసం తాపత్రయపడి ఈ స్థాయికి తీసుకొస్తే ఈరోజు అధోగతి పాలవుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే విధంగా ఈ ఎన్నికల్లో మంచి ఉన్నత చదువులు చదివినటువంటి రాకేష్ రెడ్డి గారిని ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్షుల వారి పర్మిషన్తో నేను కొత్తగూడెం సభకు ముందస్తుగా నేను ప్రవీణ్ కుమార్ సార్ గారు పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా కాంతన్నకు కొత్తగూడెంలో సమావేశం ఉంది కాబట్టి వారికి వెళ్లాల్సిందిగా, వారికి వెళ్ళటానికి అనుమతి కోరుతూ. అందరూ బాగున్నారా? ఇల్లెందులో బయటంతా ఎండ తగ్గింది కానీ ఇల్లెందులో మాత్రం ఎండ తగ్గలేదు. ఇక్కడికి రాగానే కొద్దిగా ఉష్ణోగ్రత తేడా తెలుస్తుంది. పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకురాలు, మాజీ శాసనసభ్యురాలు, ఉత్సాహవంతురాలు, విద్యావంతి, విద్యాధికురాలు అందరికీ గత 5 సంవత్సరాలుగా మరి ఎంతో కష్టపడి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేసిన కాలేజీలు అన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇల్లెందులో ఈరోజు నేను వస్తా ఉంటే చూస్తా ఉంటే పట్టణం 10 ఏళ్ల కింద ఎట్లా ఉండేది ఇల్లెందు, ఈ రోజు ఎట్లా ఉందో, మీ కళ్ళ ముందు ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి, ఒకవైపు పల్లెల అభివృద్ధి, ఇవన్నీ చేసుకుంటూ 10 ఏళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయినాం. అందుకే ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రస్ఫుటమైన మార్పు కనబడతా ఉంటుంది. వ్యవసాయం బాగైంది, అదే మాదిరిగా రైతులు, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది రైతు బిడ్డలే ఉంటారు. అంతేనా? రైతు బిడ్డలేనా మీరంతా కూడా? రైతు బిడ్డలే 99% ఉంటారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ స్థానం 14వ స్థానం. కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ 3, 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో, ముఖ్యంగా వరి ధాన్యంలో
భారతదేశంలో పంజాబ్ను హర్యానాను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది తెలంగాణ అన్నమాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి. రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కానీ, రైతు కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లేసేటప్పుడు రైతు బంధు పడదు కానీ ఓట్లేసేటప్పుడు పడతాను మీకు కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా కోతలప్పుడు వేస్తాడా రైతు బంధు? నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి, ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి, మందు చల్లుకోవడానికి దానికి మనకు వస్తుంది కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి. ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా, సత్యవత అక్క ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. గుర్తుందా లేదా మీకు డైలాగ్? మర్చిపోయినప్పుడే. మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. పోయిందా పోలేదా? పోయింది. జూన్ 9 రానే వస్తున్నది. అంటే 6 నెలలు గడిచిపోయింది. 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాల అవుతా? అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగాలి అంటే, కడిగి పారేయాలంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి నాయకుల్ని గెలిపించి శాసన మండలికి పంపండి. ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు, అధికార స్వరాలు కాదు. ఇప్పుడు ఏముంది, అసలు శాసన మండలి ఎందుకు పెట్టినారు? రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఎందుకు పెట్టినారు? శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ ఎందుకు పెట్టినారు? ఎందుకు పెట్టినారంటే ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఆకర్షితమైన ప్రజాకర్షక విధానాలకు మరి ఆకర్షితులై ఓట్లేసినా కూడా ఆ ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంకొక వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతోనే శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ అట్లా మన సిస్టంలోనే చెక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ తప్పితే ఒకవైపే లాగుతారన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వానికి మందబలం ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటా పోతాం. ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపించినారు కదా, మేము మాట తప్పినా, ఇచ్చిన 420 హామీలు మర్చిపోయినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అనే ధీమా వాళ్ళలో ఉంటుంది. మీకేం చెప్పినారు ఎన్నికలకు ముందు? ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు, రైతు బిడ్డలందరూ గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. మరి 15,000 వచ్చినాయి ఎవరికన్నా? ఆ 10,000 కనా కష్టం మీద మొన్న నాట్లు వేసినప్పుడు వేయాల్సింది, ఓట్లు వేసినప్పుడు ఇచ్చిండు. అదే విధంగా మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా, రైతు బంధు? లేదు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకుంటలేడు, నేను రాగానే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచన చేయండి. ఆయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు మన లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారెంటీలకు గాను 5 గ్యారెంటీలు అమలు చేసేసినా అంటున్నాడు. నాకైతే మరి మీ ఇల్లెందులో ఏమైనా ప్రత్యేకంగా అమలు చేసిండేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి ఒక గ్యారెంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది. ఏదది? ఒక ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్ ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీరే చూస్తున్నారు. మహిళలు అనుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, మగవాళ్ళు ఏమో టికెట్లు కొని తిట్టుకుంటా ఉన్నారు. ఎందుకు పెట్టిండయ్యా ఈ ఫ్రీ బస్ అని చెప్పి అటు లేడీస్ తిట్టుకుంటున్నారు, ఇటు మగవాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే హరిప్రియ గారు చెప్తున్నారు, నిన్న కొనిజర్ల దగ్గర, మన ఖమ్మం జిల్లాలో కొనిజర్ల దగ్గర ఒక లేడీ ఫుడ్ బోర్డింగ్ చేస్తుంటే కింద పడి, బస్సు టైర్ కింద పడి చచ్చిపోయిందన్న అని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదన్నా అంటే, ఒక్క ఉప హామీ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉంటే
ఒక్క హామీని ఆ 13లో ఒక్క హామీ అమలు చేసి ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నేను అన్ని అమలు చేసిన అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కర్రుగాచి వాల్త పెట్టాల్సింది మీరే అనే మాట, విద్యావంతులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే, మీరు ఉదాసీనంగా ఉంటే ఆయన మరిన్ని అబద్ధాలు ఆడుకుంటూ నేను అసలు రేపు హామీలే ఇయ్యలేదంటాడు. నేను 420 హామీలు ఇయ్యలేదు, గ్యారెంటీలు చెప్పనే లేదు, ప్రజలేదో భ్రమలో పడి నాకు ఓటేసినారని చెప్పి బుకాయించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. మీరు ఇంకొక విషయం గమనించండి, ఈ ముఖ్యమంత్రికి ఎంత విశ్వాసం ఉంది అబద్ధాల మీద అంటే, ఆయన పాప నిజాన్ని చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కాదు. రేవంత్ రెడ్డి ముందే చెప్పినాడు. ఏం చెప్పినాడు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు. మేము చూసారా వీడియో? చూడలేదు మీరు? చూడకపోతే హరిప్రియ గారికి చెప్పి ఆ వీడియో మళ్ళీ పంపిస్తాను, చూడండి. చాలా నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పేం లేదు. ఏం చెప్పిండు? ప్రజలు మోసగాలనే నమ్ముతారు, మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తాము రాజకీయ నాయకులు అని చెప్పి చాలా నిజాయితీగా చెప్పిండు. తప్పు ఆయనది కాదు, తప్పు మనది. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పు అవుతుంది, మోసం చేసిన వాడు తప్పు అవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నాను, మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మొదటి సంవత్సరం లోపలే 1 ఇయర్ లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు ప్రభుత్వంలో. చెప్పిండా చెప్పలేదా? చెప్పిండా? మీరు అసలు వినలేదా? మీరు వినకుండా ఊరికే ఉద్దేశించారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి అబద్ధం చెప్పడానికి? ఇవాళ ఆయన చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చిండు 30,000 ఉద్యోగాలు? ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత నియామక పత్రం అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చింది? ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి. పిల్లలు పుట్టినరంట, పెళ్లి కాలేదంట, సంసారం అయిపోయిందంట, పిల్లలు మాత్రం పుట్టినరంట. ఎట్లా పుట్టినరా? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, పరీక్ష పెట్టలేదు, ఇంటర్వ్యూ కాలేదు, పిల్లలు ఎట్లా పుట్టిన స్వామి? ఉద్యోగాలు ఎన్నికలు వచ్చినాయి అంటే బుకాయిస్తున్నాడు, దబాయిస్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన పో అంటున్నాడు. ఆయన ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొక్కసారి మిమ్మల్ని పిచ్చోళ్ళం చేయడానికి నోటికొచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఆ 30,000 ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే నేను చెప్పేది, ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలనే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన మీద ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లా పట్టుకొని అడుగుతాడు ఏమైంది నీ 2 లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొంతు విప్పి అడిగే సత్తా ఉన్న నాయకుడు. రాకేష్ గురించి కూడా ఒక 2 విషయాలు మీకు నేను చెప్పాలి. రాకేష్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. వరంగల్ జిల్లా వంగాపహాడ్ అనే గ్రామంలో వాళ్ళ నాన్నగారు ఒక రైతు కుటుంబంలో పుట్టి తాను పెద్ద స్థితిమంతుడు కాదు, ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు కాదు, కానీ చదువుకున్నాడు. మీలాగానే బ్రహ్మాండంగా చదువుకున్నాడు. చదువుకొని మంచి మార్కులు ఇంటర్మీడియట్ లో సంపాదించుకుంటే బిట్స్ పిలానీలో సీట్ సాధించింది. ఏ పైరవి లేకుండా ఏం లేకుండా మార్కులు వచ్చినాయి కాబట్టి బిట్స్ పిలానీకి పోయింది. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ తో పాటు ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన బ్రహ్మాండమైన అభ్యర్థి ఇవాళ రాకేష్ రెడ్డి గారు. గోల్డ్ మెడల్ వచ్చింది, బ్రహ్మాండంగా బీటెక్ ఎంఎస్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం సలహా ఇస్తే అమెరికా పోయిండు. 7 సంవత్సరాల పాటు అక్కడ ఐటీ ఉద్యోగం కూడా చేసింది. కానీ అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా దాంతో ఆయనకి ఆనందం రాలేదు, సంతృప్తి రాలేదు. నేను వాపస్ పోతా, మా తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి 10-12 ఏళ్ల కిందట తెలంగాణకు తిరిగి వచ్చి ఆనాటి నుంచి 2012-13 నుంచి 2024 దాకా భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడిగా పనిచేసిండు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు కూడా పోరాటం చేసింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడిండు, పోరాటం చేసింది.
మొన్న మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిండు, వచ్చి మళ్ళీ ఏం చెప్పిండు, అన్న కష్టకాలంలో నడిచి వచ్చిన వాడే నాయకుడన్నా, నేను ఈ రోజు మీతో ఉంటా, నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈ రోజు మనతో వచ్చి మనతో కలిసి నడుస్తా ఉన్నాడు. ఒకవైపేమో ఒక గోల్డ్ మెడలిస్ట్ మీకోసం నిలబడ్డాడు, అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన ఒక విద్యావంతుడు మీ ముందున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది ఈరోజు? ఒక బ్లాక్ మెయిలర్. 56 కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పింటాడు, మీరు వింటారు. 56 కేసులు. అవి కూడా ఏం కేసులు? స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న కేసులు కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు. మందిని తిట్టి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మహిళల గౌరవానికి భంగం వాటిల్లించే దిక్కుమాలిన కేసులు, దౌర్భాగ్య కేసులు, 56 కేసులున్న ఒక వ్యక్తి, ఒక బ్లాక్ మెయిలర్ ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు పలుకుతూ మీ ముందుకు తీసుకొచ్చింది. నేను అందుకే అంటా ఉన్నా, దయచేసి పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూడండి. ఒక గుణవంతుడు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్టు ఇవాళ మీకు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాడు. మరి ఎవరికి ఓటేయాలనేది మీ విచక్షణ, మీ విజ్ఞతకు నేను వదిలిపెడతాను. ఇంకొక మాట కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలనే మాట మాత్రమే కాదు, ఏం చెప్పింది, అన్ని రాత పరీక్షలకు ఫీజు లేకుండా రాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెట్ పరీక్షకు 400 రూపాయలు ఫీజు పెడితే ఇదే రేవంత్ రెడ్డి గారు నానా యాగి చేసి 400 ఫీజు పెడతారా అన్నాడు. మరి ఇవాళ అసలు పరీక్ష ఫీజు లేకుండా పెడతా అన్నాడు. ఇవాళ టెట్ పరీక్షకు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2000 రూపాయలు పెట్టింది ఫీజు. 400 ఫీజును 2000 చేసేసి, అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఆలోచించండి.